హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2024లో భాగంగా జూలై 2024 కరెంట్ అఫైర్స్ చూద్దాం. తెలుగు సహా వివిధ భాషల్లో 6 ఫిలింఫేర్ అవార్డు పొందిన తొలి నటి ఎవరు? ఆన్సర్ సాయి పల్లవి. నెక్స్ట్ క్వశ్చన్. ఎర్ర సముద్రంలో జరిగిన రెస్క్యూ మిషన్లో సాటిలేని ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ 2024 పురస్కారానికి ఎంపికైన భారతీయ కెప్టెన్ ఎవరు? ఆన్సర్ కెప్టెన్ అభిలాష్ రావత్. నెక్స్ట్ క్వశ్చన్. ఎగిరే పక్షుల్లో అతి పొడవైన పక్షి సారస్ కొంగ. ఇది ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా కనిపిస్తుంది. జూన్ 20-21 తేదీలలో ఆ రాష్ట్రంలో సారస్ కొంగల సంఖ్యను లెక్కించారు. ఎన్ని ఉన్నాయని తేలింది? ఆన్సర్ 19,900. నెక్స్ట్ క్వశ్చన్. నవ్వు 4 విధాల చేటు అనేది ఇప్పుడు పాత సామెత. మానసిక ఆరోగ్యం కోసం రోజులో కనీసం ఒక్కసారైనా బిగ్గరగా నవ్వాలని ఓ దేశంలో ఒక ప్రాంతం ఏకంగా చట్టాన్ని తెచ్చింది. అది ఎక్కడ? ఆన్సర్ జపాన్లోని యమగట ప్రిఫెక్చర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ను చెక్ దేశపు క్రీడాకారిణి బార్బరా క్రెజికోవా గెలుచుకుంది. ఫైనల్లో ఆమె ఎవరిని ఓడించింది? ఆన్సర్ ఇటలీ క్రీడాకారిణి జాస్మిన్ పవోలిని. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం యొక్క మొట్టమొదటి సమగ్ర వ్యవసాయం ఎగుమతి సదుపాయం ఏ ఓడరేవులో ఏర్పాటు చేయబడుతుంది? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, ముంబై. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా కంటైనర్ హాస్పిటల్ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ములుగు జిల్లాలోని పోచారం గ్రామంలో మంత్రి సీతక్క ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. సెల్ ఫ్రీ 6G యాక్సెస్ పాయింట్స్ కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఏ 2 ఐఐటీలతో MOU కుదుర్చుకుంది? ఆన్సర్ ఐఐటి మండి, ఐఐటి రూర్కీ. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ నుంచి ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొంటున్న సభ్యుల సంఖ్య 117 కాగా క్రీడాకారులో అతిపెద్ద వయసున్న వ్యక్తి రోహన్ బోపన్న. అయితే అతిపిన్న వయసులో పాల్గొంటున్నది ఎవరు? ఆన్సర్ దినిధి దేశింగ్, 14 ఇయర్స్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్. నెక్స్ట్ క్వశ్చన్. గత 5 సంవత్సరాల్లో ఎంతమంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో మరణించారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ 633 మంది. అత్యధికంగా కెనడాలో మరణించారు, 172 మంది. నెక్స్ట్ క్వశ్చన్. ఉగ్రవాదుల ఆగడాలు అరికట్టేందుకు ఇండియన్ ఆర్మీ తాజాగా ప్రారంభించిన ఆపరేషన్ ఏది? ఆన్సర్ ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0. ఇటీవల నేపాల్ దేశంలోని ఏ విమానాశ్రయంలో ప్రమాదం జరిగింది? ఆన్సర్ త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. మనీ లాండరింగ్, ఉగ్రవాదుకు నిధులు మొదలైన అంశాలపై పోరాటానికి ద ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కృషి చేస్తుంది. ఈ సంస్థకు 2 ఏళ్ల కాలానికి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మహిళ ఎవరు? ఆన్సర్ ఎలీసా డి అండా మద్రోజ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల రాష్ట్రపతి భవన్లోని 2 హాళ్లకు కొత్తగా పెట్టిన పేర్లేవి? ఆన్సర్ గణతంత్ర మండపం, అశోక మండపం. నెక్స్ట్ క్వశ్చన్. పర్యావరణ హితంగా చీరను రూపొందించినందుకు గాను జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికైన తెలంగాణ వ్యక్తి ఎవరు? ఆన్సర్ కె ముఖేష్, యాదాద్రి భువనగిరి జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్. భూమి మీద మనం ఏ ప్రదేశంలో ఉన్నాం, మనం వెళ్ళాల్సిన గమ్యస్థానం ఎక్కడ ఉందామని తెలుసుకోవడానికి ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ ఉపయోగపడుతుంది. అయితే చంద్రుడిపైన నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటుకు ఏ దేశం ప్రయత్నిస్తుంది? ఆన్సర్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల రాజభాష గౌరవ్ సమ్మాన్ 23-24 అవార్డుని ఏ సంస్థకి ఇచ్చారు? ఆన్సర్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల నాగాలాండ్లోని మొకాక్ చుంగ్ జిల్లాలో కాసావా గ్రామాలు వార్తల్లో నిలిచాయి. కారణం ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో కసావా స్టార్చ్ నుండి కంపోస్టబుల్ బయో ప్లాస్టిక్ బ్యాగులను ఉత్పత్తి చేస్తున్నాయి. కసావా అనేది దక్షిణ అమెరికా చెందిన ఉష్ణ మండల పంట.
నెక్స్ట్ క్వశ్చన్, ఒక రోజు వ్యవధిలో 11 లక్షల మొక్కలు నాటడం వల్ల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్న నగరం ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్లోని ఇండోర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆసియా పారా ఒలింపిక్ కమిటీ దక్షిణాసియా ప్రతినిధిగా నియామకమైన తొలి భారతీయ మహిళా పారా అథ్లెట్ ఎవరు? ఆన్సర్ దీపా మాలిక్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ భారతదేశంలోని వాయిస్ ఓవర్ ఆర్టిస్టుల కోసం ద వాయిస్ బాక్స్ అనే ప్రోగ్రామ్ని ఏ సంస్థతో కలిసి ప్రారంభించింది? ఆన్సర్ నెట్ఫ్లిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఈశాన్య భారతదేశ రాష్ట్రం మణిపూర్ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తొలిసారి బాధ్యతలు చేపట్టనున్న వ్యక్తి ఎవరు? ఆన్సర్ జస్టిస్ నాగ్ మేకపం కోటేశ్వర్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, మల్టీనేషనల్ జూనియర్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ 2024 యొక్క 21వ ఎడిషన్ ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ మంగోలియా. నెక్స్ట్ క్వశ్చన్, పారిస్లో జరుగుతున్న గ్లోబల్ ఒలింపిక్ బాడీ యొక్క 142వ సెషన్లో భారత్ నుంచి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సభ్యురాలుగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ నీతూ అంబానీ సెకండ్ టైం ఎంపికైంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రేవిన్ మ్యూజియం ప్యారిస్ నుండి బంగారు నాణంతో గౌరవించబడిన మొదటి భారతీయ నటుడు ఎవరు? ఆన్సర్ షారుఖ్ ఖాన్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2024లో మొఘల్ జనరల్ అఫ్జల్ ఖాన్ చంపడానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉపయోగించిన వాగ్నక్ ఎక్కడ ఉన్న విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం నుండి భారత్కి తెచ్చారు? ఆన్సర్ లండన్. నెక్స్ట్ క్వశ్చన్, రసాయన శాస్త్రాలలో పరిశోధన మరియు ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క స్పేస్ అప్లికేషన్ సెంటర్తో ఇటీవల ఏ విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ యూపీఎల్ యూనివర్సిటీ ఆఫ్ సస్టైనబుల్ టెక్నాలజీ గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను బాకర్ గెలుచుకున్న పథకం ఏది? ఆన్సర్ కాంస్య పథకం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం అంతర్జాతీయ పులుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రపంచ వన్యప్రాణి నిధి ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అడవులలో నివసిస్తున్న మొత్తం పులుల సంఖ్య ఎంత? ఆన్సర్ ప్రపంచ పులుల దినోత్సవం జూలై 29న నిర్వహిస్తారు. మొత్తం పులుల సంఖ్య 3900. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క 2024 జూలై 25న 2024-25 బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే మొత్తం బడ్జెట్ మరియు రెవెన్యూ వ్యయం ఎన్ని కోట్లు? ఆన్సర్ మొత్తం బడ్జెట్ 2,91,159 కోట్లు. దాంట్లో రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు. ఇవి ఫ్రెండ్స్ జూలై 2024లోని కొన్ని కరెంట్ అఫైర్స్. మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.